హాయ్ వ్యూవర్స్, నెటిజన్స్ అండ్ సిటిజన్స్, నమస్కారం. ఈరోజు మీ అందరికీ ముందస్తు దీపావళి శుభాకాంక్షలతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను. నేను మీ రాజారామరెడ్డిని, AK47 హమారా కిసాన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను. గత వీడియోలో చెప్పినట్లు ఫైనాన్స్ సంస్థలు, L&T ఫైనాన్స్, మహేంద్ర ఫైనాన్స్, రకరకాల ఫైనాన్స్ సంస్థలు చేసే మోసాలను మీకు కళ్ళకు కట్టినట్లు వివరించబోతున్నాను. పూర్తి విషయాలను కూలంకుషంగా పరిశీలిస్తే ఇప్పుడు కడప జిల్లాలోని ఒక రైతుకు L&T ఫైనాన్స్ సంస్థ ఇంత మునుపు 2018లో అరెస్ట్ వారెంట్ని జారీ చేశారని చెప్పి ట్రాక్టర్ రికవరీ చేశారు. కానీ తర్వాత 2019 చివరిలో మళ్ళీ వాళ్ళు అరెస్ట్ వారెంట్ వచ్చిందని మళ్ళీ వచ్చారు. మళ్ళీ వస్తే కనుక మీరు ట్రాక్టర్ అప్పుడే అప్పచెప్పాము, మా దగ్గర ఎక్కడ ఉన్నది, మీరు మళ్ళీ నా వద్దకు ఎందుకు వస్తున్నారని యజమాని ప్రశ్నించగా వాళ్ళు బేఖతారు చేయకుండా వేధించసాగారు. ఇతను ఇంతకు తగ్గకుండా వాళ్ళను ధీటుగా ఎదుర్కొంటుండగా వాళ్ళు స్థానిక పోలీసులతో వచ్చి అరెస్ట్ వారెంట్ ఉందంటూ గోల చేశారు. కానీ తర్వాత అతను ప్రతిఘటించడంతో, నిజాయితీగా ప్రశ్నించడంతో ఎదురు వెళ్ళిపోయారు. తదుపరి మళ్ళీ వాళ్ళు 2025లో అరెస్ట్ వారెంట్ వచ్చిందని స్థానిక పోలీసుల సహకారంతో ఇంటి వద్దకు వచ్చి వాళ్ళు అది మీరు తప్పించుకునేదానికి లేదు అని చెప్పి పోలీసులు వాళ్ళను నిలదీయడంతో సామాన్యంగా బెయిల్ వారెంట్ అని చెప్తే బెయిల్ ఇచ్చి వచ్చారు స్టేషన్లో. తర్వాత అది కలకత్తా హైకోర్టు నుంచి వచ్చింది, బాంబే హైకోర్టు నుంచి వచ్చింది అని దొంగ అరెస్ట్ వారెంట్లు, కోర్టు సీళ్ళు దొంగయి తయారు చేసి ఫేక్ అరెస్ట్ వారెంట్లు వాళ్ళు జారీ చేస్తున్నారు. కానీ ఇందులో తిరకాసి ఏంటంటే ఈ L&T ఫైనాన్స్ వాళ్ళు హైకోర్టు కలకత్తాలోని మెట్రోపాలిటన్ కోర్టులో కేసు అయితే పుటప్ చేస్తారు, రిజిస్టర్ అవుతుంది. తర్వాత ఆ కేసును జడ్జి గారు ఏ కోర్టుకు, ఏ బెంచ్కి కేటాయించకుండా అలా నాట్ అలొకేటెడ్ కోర్ట్ అని హిస్టరీలో ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ పోలీస్ ఆఫీసర్లతో కుమ్మక్కయ్యి అక్కడి నుంచి వచ్చినట్టు SP ఆఫీస్కు అరెస్ట్ వారెంట్లు దొంగవి ఫేక్గా తయారు చేసి ఇక్కడే డిస్పాచ్ క్లర్కు, పోలీస్ డిపార్ట్మెంట్తో కుమ్మక్కయ్యి ఈ పలు రకాల వాహనాలు తీసుకున్న యాజమాన్యాల వద్దకు అరెస్ట్ వారెంట్లు పంపి వాళ్ళు పోలీసులు ప్లస్ ఈ ఫైనాన్స్ సంస్థలు అరెస్ట్ చేస్తామని వీళ్ళు అరెస్ట్ వారెంట్ వచ్చిందని మళ్ళీ తప్పకుండా మీరు డబ్బులు కట్టాలని బెంబేలెత్తి డబ్బులు బాకీ లేకుండా గ్రామంలో, సంఘంలో, సాటి కులస్తుల్లో పరువు పోతుందని చెప్పి డబ్బులు కట్టేదానికి ఈ యజమానులు ఉరుకులు పరుగుల మీద ఆస్తులు తాకట్టు పెట్టి బంగారు అమ్మి, చేబదులు తీసుకొని పొలాలు అమ్మి వాళ్ళు ఇలా బెదిరింపులకు, ఈ రౌడీజానికి, ఇలా రికవరీ బ్యాచ్ల బెడదకు తట్టుకోలేక డబ్బులు కడతారు. ఆ కట్టిన డబ్బులను ఈ అధికారులు, ఆ ఫైనాన్స్ సంస్థ మెయింటైన్ చేసేవాళ్ళు మొత్తము తింటూ ఇదే కార్యక్రమాన్ని ఏళ్ల తరబడి కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ నెలలో ఇలా మా దృష్టికి ఒక కేసు వస్తే మేము లోతుగా పరిశీలిస్తే ఇది కాల్ హిస్టరీలోకి వెళ్తే 15, 26, 45 అనే కేసు మెట్రోపాలిటన్ 5వ కోర్టు కలకత్తా అనే కేసు రిజిస్టర్ అయింది. కానీ కాల్ హిస్టరీలోకి వెళ్ళి చూస్తే ఈ కోర్టులో అక్కడ ఎటువంటి విచారణ జరగడం లేదు. కానీ అరెస్ట్ వారెంట్ వచ్చిందని వీళ్ళు SP ఆఫీస్కు, జిల్లా SP ఆఫీస్కి వచ్చే జిల్లా SP ఆఫీస్లోనే వీళ్ళు పరిశీలించకుండా అరెస్ట్ వారెంట్ వచ్చిందని చెప్పి ఆ డిస్పాచ్ క్లర్కు మరి ఎవరో అక్కడ సతంగా నడిపే వాళ్ళంతా ఈ స్టేషన్కి పంపిస్తే ఆ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ వచ్చి SI గారు వీళ్ళు ఈ యజమానులను అరెస్ట్ వారెంట్ ఉంది అది ఇది అని చెప్పి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంటు, బెయిలబుల్ అరెస్ట్ వారెంటు రకరకాలుగా వేధిస్తూ డబ్బులు దండుకుంటూ ముక్కుతుండి అరగేస్తున్నారు.
ఇలా చాలా జరుగుతున్నాయి. కాబట్టి దీనిని మేము స్టింగ్ ఆపరేషన్గా కలకత్తాకు మా టీంను పంపాము. తొందరలోనే అవి ఎవిడెన్స్తో సహా ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఈ ఫైనాన్స్ సంస్థ L&T అంటే కనుక ఒక కార్పొరేట్ దిగ్గజం కాంట్రాక్టులు చేస్తుంది, మెట్రో ట్రైన్లు భాగస్వామ్య పద్ధతిలో నడుపుతుంది. తర్వాత వచ్చేసి L&T జాండీ ట్రాక్టర్ని పెట్టింది. ఫైనాన్స్ సంస్థలు ఉన్నాయి, ల్యాడ్సన్ అండ్ టూర్బో అనే ఈ సంస్థ మోసాలకు అడ్డు ఆపు లేకుండా పోతున్నది. కాబట్టి వీటిని నిక్కచ్చిగా నిలదీసి ఈ AK-47 అనే ఛానల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్కువ పెట్టి సంధించిన బుల్లెట్ లాంటి నిజాలే మా యొక్క ఈ దృశ్యాలు. కాబట్టి దయచేసి సమాజంలోని బాధితుల కోసం, సమాజానికి చేటు చేసే వాళ్ళను ఎక్కువ పెట్టి సంధించే బుల్లెట్టే ఈ AK-47. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇందులో షేర్ చేయండి. ఈ వీడియోను మీ బెల్ ఐకాన్ను మీరు నొక్కండి. ఇందులో సభ్యులుగా ఉంటే మీరు మీ దగ్గర AK-47 గన్ను లాంటి ఒక్క ఆయుధం ఉన్నట్లే. గన్ను అవసరం లేదు, గన్ను కన్నా గొప్పది పెన్ను. ఆ పెన్ను అంటే విలేకరులు, ఇది దృశ్య మాలిక, అది అక్షరమాలిక. కాబట్టి మీ దగ్గర ఎల్లవేళలా బుల్లెట్ ప్రూఫ్ లాంటి AK-47 సభ్యత్వం కలిగి ఉంటే హాయిగా గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోవచ్చు. అలాగే ఇక అనేక అంశాల మీద మన AK-47 ఎక్కువ పెట్టాము. రాష్ట్ర రాజకీయాల మీద, రాజకీయ నాయకుల మీద, ఈ దుష్టాంగ కార్యక్రమాలు చేసే దుర్మార్గుల మీద, సమాజానికి కీడు చేసే వాళ్ళ మీద, కుల వ్యవస్థల మీద, మత వ్యవస్థల మీద, ఎన్నిటిలో మీద మేము ఫోకస్ చేయబోతున్నాము. మీకు అలాగే ఎంతో మేలు చేసే విధంగా ఈ కార్యక్రమాలు ఉండబోతున్నాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో భాగంగా వాలంటీర్ వ్యవస్థను గత ప్రభుత్వం ఎన్నిక చేసి గాలికి వదిలేసింది. కాబట్టి అదే వాలంటీర్ వ్యవస్థను మన AK-47 హమారా కిసాన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ఎన్నుకొని మీ అందరికీ 15,000 గౌరవ వేతనంతో రాబో కాలంలో ఎవరు సబ్స్క్రైబర్స్ ఉన్నారో అందులో విద్యావంతులు ఉంటే వారికి మేము ఈ జాబ్ ఇవ్వగలమని ఈ వీడియో సముఖంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించకుండా AK-47 హమారా కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్గా మారండి. మీకు ఎంతో సెక్యూరిటీగా మేము ఉంటామండి. మీకోసం ఎల్లవేళలా మీ సదా మీ సేవలో AK-47 రాజారామరెడ్డి. నమస్కారం. ఇంతటితో ముగిస్తున్నాను.